హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం చెంగిచెర్లలో ఉన్నామండి. చెంగిచెర్ల మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్ కి వచ్చాయి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి చెంగిచెర్ల నుంచి చెర్లపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్. ఈ అపార్ట్మెంట్ కార్నర్ ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్, ఇంకో సైడ్ 25 feet రోడ్. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 4 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 flats చెప్పిన టోటల్ 8 flats ఉన్నాయి. అన్ని కూడా మనకి నార్త్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. నార్త్ వచ్చేసి మనకి 1133 SFT లో, అలాగే ఈస్ట్ వచ్చేసి 1080 SFT లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో మనకి ఆల్రెడీ 2 flats సేల్ అయిపోయినాయి. ఓన్లీ 6 flats మాత్రమే ఉన్నాయి. మీరు తీసుకున్న వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు. ఈ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు, చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డర్ అయితే చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ గారండి. ఇక్కడ మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం. చెంగిచెర్ల బస్ స్టాప్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మనకి మెయిన్ రోడ్ నుంచి ఒకటే రోడ్, స్ట్రేట్ రోడ్ అన్ని చూడండి కనిపిస్తుంది కదా. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 8 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎవ్రీ 10 minutes కి సికింద్రాబాద్ కి బస్ వస్తున్నాయి. బస్ కనెక్ట్ చాలా బాగుంది. అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచడానికి అయితే ఓన్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇంపోసిస్ కి ఇలా హైవే నుంచి వెళ్తే కొంచెం లాంగ్ అవుతుంది. లాంగ్ అంటే ఎంతో కాదు, ఓన్లీ 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇలా మనం చెర్లపల్లి నుంచి వెళ్తే ఓన్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. చాలా షార్ట్ కట్ అండి. ఇంకా మనకి 1-2 kilometer డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, పల్లె ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, అలాగే డిమార్ట్ అయితే ఓన్లీ 1-2 kilometer డిస్టెన్స్ లో ఉన్నాయి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డేటా మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఇదంతా కారిడార్ అండి. ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చాయి. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఒకసారి కారిడార్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. కారిడార్ వచ్చేసి మనకి 7 feet ఇచ్చారు. కంప్లీట్ గా గ్రానైట్ యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ వచ్చేసి మనకి 1133 SFT లో చాలా స్పేసెస్ వచ్చింది. ఒక్కసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఉంది. కంప్లీట్ అయితే ఇంకా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. మనకి నార్త్ 1133 SFT, ఈస్ట్ వచ్చేసి మనకి 1080 SFT లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఆ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకైతే ఆ ప్లేస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, 1133 SFT లో ఉంటుంది. చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి హాల్ లో 2 windows వచ్చాయి. విండోస్ అని కూడా మనకి యూపీఎస్ విండోస్ వచ్చాయి. అలాగే నెట్ వస్తుంది, సేఫ్టీ గ్రిల్స్ వస్తాయండి. ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. చూడండి, 2 windows కూడా చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారండి. ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర వుడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కింద మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మనకి హాల్ లో ఫాల్స్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు, మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. చూడండి, డైనింగ్ ప్లేస్ దగ్గర ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు. ఫ్లవర్ లాగా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. అవతల సైడ్ మనకి వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తాను. మనకి హాల్ లో ఒక విండో, ఇక్కడ ఒక విండో వచ్చింది. ఎదురెదురుగా విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లోనే ఉంటాయి, అపార్ట్మెంట్స్ లో ఉండవు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి పూజ రూమ్ కోసం స్పేస్ ఇచ్చారు. మనకి పూజ రూమ్ అయితే ఇప్పుడు మామూలుగా వుడ్ వర్క్ తో వస్తున్నాయి, రెడీమేడ్ గా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్దగా వచ్చింది. చూడండి, మనకి ఇక్కడ కూడా కిచెన్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. ప్యాంట్ వస్తుంది, ట్యాప్ ఇస్తారు. చుట్టూ టైల్స్ ఇచ్చారు. క్లీన్ చేసే కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన అపార్ట్మెంట్ ముందు 30 feet రోడ్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి. అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి.
ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫాల్స్ డిజైన్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. ముందు 30 feet రోడ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 2 వాష్రూమ్స్ అయితే అండి, ఎంత పెద్దగా ఉంది. చుట్టూ కూడా మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. పైన లోరికి వచ్చింది. సేమ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి ప్లానింగ్ అయితే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేసిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి, ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇప్పుడైతే 2 BHK మొత్తం చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా వచ్చిందో చూసాం కదా, ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్ మొత్తం వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్ మొత్తం వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. సేమ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఈస్ట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా బాగా ఇచ్చారండి. ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఇచ్చారు. డోర్ అయితే ఇదంతా హాల్. మనకి హాల్ ఇక్కడ విండో వచ్చింది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ కూడా డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చిందండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఇందులో కూడా మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. ఇక్కడ సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది. సేమ్ మనకి నార్త్ ఎలా వచ్చిందో సేమ్ ఇది కూడా ప్లానింగ్ సేమ్ ఉందండి. కాకపోతే ఇది కొంచెం తక్కువ సెఫ్ట్ కాబట్టి కొంచెం చిన్నగా వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఏంటంటే కామన్ వాష్రూమ్ రాలేదండి, రెండిట్లో అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్. అందులో ఏంటంటే ఒక కామన్ వాష్రూమ్, ఒకటి అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇందులో 2 అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి. నార్త్ ఏంటంటే ముందు 30 feet రోడ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కార్నర్ కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి 25 feet ఉంటుందండి. రెండు కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఈస్ట్ తీసుకున్న వాళ్ళకైతే ముందు ప్లేస్ మొత్తం వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు 2 ప్లాట్లు కూడా ప్లానింగ్ ఎలా వచ్చిందో చూపించాను కదా, ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చెంగిచెర్ల ఎంత డెవలప్ అయిందో. మనకైతే మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి చెంగిచెర్ల నుంచి చెర్లపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్ అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం ఫ్లాట్స్ చూసాము, అలాగే చుట్టూ సరంగా చూసాం కదా. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 53 lakhs అండి. చూడ ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మనకి ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. 24 hours పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వీటికైతే ఎక్స్ట్రా చార్జెస్ లేవండి, ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటాయి. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఇక లొకేషన్ కూడా చాలా ఈజీ అండి. మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు కాల్ చేసి వాళ్ళ సైడ్ దగ్గర చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.